విడుదల చేయాలి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు. విడుదల చేయాలి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు. ప్రారంభించాలి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు. ప్రారంభించాలి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు. ప్రారంభించాలి చింతలపూడి ఎత్తిపోతల పనులు. ప్రారంభించాలి చింతలపూడి ఎత్తిపోతల కాలువ పనులు. విడుదల చేయాలి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు. ఇవ్వాలి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు. ఇవ్వాలి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్ మరి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలంలో ప్రారంభించారు. దాదాపు 50% పైనే కాల తవ్వకాలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కాలం ఏదో వెడల్పు చేస్తామని, అలాగే కట్టిన డాములు కూడా పగలగొట్టిన పరిస్థితి. మాది ఇక్కడ మంగపద్దేవిపేట, పూర్తిగా మెట్ట ప్రాంతం. వర్షాధారం మీదే ఇక్కడ ఎక్కువ పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. బోర్లు కూడా పడిన అవకాశం, అలాగే భూగర్భ జలాలు కూడా దాదాపుగా 400, 300 అడుగుల్లో ఉన్నాయి. కొంత ఏరియాకి అయితే అవి కూడా లేని పరిస్థితి. ఈ సందర్భంలో మరి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ మరి మంగపేట మీదుగా వస్తుంటే ఇక్కడ పేద మధ్యతరగతి రైతాంగం అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. మాకంటూ ఈ కాలువ ద్వారా నీరు ప్రవహిస్తే మరి ఈ చుట్టుపక్కల మొత్తం భూములన్నీ కూడా వ్యవసాయ భూములుగా మారతాయని, అలాగే 2 పంటలు పండించుకోవచ్చని, అలాగే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని ఎంతో ఆశించారు. కానీ మరి దాదాపుగా ఈ పని ప్రారంభించి 12 సంవత్సరాలు కావస్తూ ఉన్నా ఇవాటికి కూడా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్న సామెత ప్రకారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కూడా గత 5-6 నెలల కూడా క్రితం కూడా మరి ఇక్కడ జేసీపీలు, అలాగే కుక్ లైన్లు, లారీలు అన్నీ వచ్చి పనిచేసి నెలల్లో నిధులు ఇవ్వట్లేదు కాంట్రాక్టులకి అని చెప్పేసి మొత్తం ఉన్న మిషన్లో లారీలు, జేసీపీలు మొత్తం కూడా ఇక్కడి నుంచి తీసుకుపోయిన పరిస్థితి. మరి ఆ వాటి నుంచి ఈ వాటికి కూడా ఇక్కడ ఎటువంటి పని జరగట్లే. రైతు ఆందోళనలో ఉన్నాడు. మరి ఇప్పటికే అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మరి రైతులకు మాటలు చెప్పడమే కాకుండా రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుముక అని చెప్పేసి మాటలకు పరిమితం కాకుండా రైతుల్ని కాపాడాలని, రైతులకి ఈ కాలువ పనులు పూర్తి చేస్తేనే ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా కూడా మరి తన జీవన శైలిలో మార్పు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇప్పటికైనా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ చింతలపూడి కాలువ పనులు, ఈ చింతలపూడి ఎత్తిపోతల కాలువ పనులు ప్రారంభించి నిధులు విడుదల చేసి కాలువలను పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కనుక మరి ఇప్పటికే గ్రామ సర్పంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆందోళనకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఈ పనులు ప్రారంభించకపోతే రేపు అన్ని పార్టీలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అబ్బు సుబ్రహ్మణ్యం నా పేరు. మంగపద్దేపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈ కాలువ ద్వారా మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ కాలువ ద్వారా ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా మెట్ట భూమి కాబట్టి ఈ కాలువ ద్వారానే ఈ భూముల మీద పంటలు పండుతాయని ఆశతో ఉన్నారు. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కాలువ పనులు చురుగ్గా జరిగినాయి. తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో పనులు స్టార్ట్ చేశారు. అయితే కాంట్రాక్టులు బిల్లులు పడక నానా ఇబ్బందులు పడి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో తూతు మంత్రంగా పనులు చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పనులు వెంటనే స్టార్ట్ చేసి
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా